దుర్బుద్ధితోటి ఒక రాజకీయ కుట్రతోటి ఇళ్ల పట్టాలను అడ్డుకునే విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా అసలు వీళ్ళు పిల్లేయడానికి అర్హత లేదు అని కోర్టు తీర్పునివ్వటం హర్షణీయం, దాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారి అనుచరులు కానీ ఏదో ఒక రూపేణ అడ్డుకోవటం, బుర్ర చల్లటం, మళ్ళీ లేనిపోయిన భ్రమ సృష్టించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పద్ధతి మనం ఆలోచించుకోవాలి. మన రాష్ట్ర వ్యాప్తంగా మనం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, జగనన్న కాలనీలు. వాటిల్లో ఇంటి పట్టాలతో పాటు ఆ కాలనీల్లో రోడ్లు, మంచినీరు, కరెంటు ఇవన్నీ కూడా సదుపాయాలు డెవలప్ చేసి ఇస్తారని చెప్పడం. మరి హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల పైగా హౌసెస్ గ్రౌండ్ అవ్వటం, అది చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. కానీ విశాఖపట్నంలో ఈ కోర్టు కేసు వల్ల మరి సుమారు ఎంతమంది లబ్ధిదారులు అంటే 1,83,000 మంది లబ్ధిదారులు. వారిలో అనకాపల్లి నుంచి 6,800 మంది ఉన్నారు, భీమిపట్నం నుంచి 5,246 మంది ఉన్నారు. మరి జోన్ 1లో 32,000, జోన్ 2లో 23,000, జోన్ 3 జీవీఎంసీ 21,000 మంది ఉన్నారు, జోన్ 4 35,000, జోన్ 5 36,000, జోన్ 6 19,000, మొత్తం 1,83,000 మంది లబ్ధిదారులు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళు. మరి వీరందరికీ కూడా ఆనందపురంలో 11 ఎకరాలు, భీమిలి 486 ఏకర్స్, పద్మనాభంలో 500 ఏకర్స్, సబ్వరం 300 ఎకరాలు, పెందుర్తిలో 300, పరవాడలో 303 ఎకరాలు, గాజువాకలో 88 ఎకరాలు, పెదగంటాడులో 159 ఎకరాలు, మణిపూర్లో, విశాఖపట్నం రూరల్లో 100 ఎకరాలు, అనకాపల్లిలో 500 ఎకరాలు, ఇలా మొత్తం 6,116 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్ చేసి 72,000 చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వటమే కాదు, అక్కడ కాలనీలో రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంట్ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే మరి ఈ భూములు తీసుకుంటూ ఉంటుందో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఎలాంటి లాలూచి వ్యవహారం కానీ, ఎలాంటి ఇది కానీ లేదు. ఈ ల్యాండ్ పూలింగ్ గతంలో చేసింది. కాబట్టి మీరు మొట్టమొదటి చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పారదర్శకంగా చేయటం, ప్రతిదీ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఎలాంటి వివక్షత లేకుండా. ఇప్పుడు 1,83,000 మంది అందరూ మా పార్టీ వాళ్ళు లేరు, ఈ లబ్ధిదారులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, కమ్యూనిస్టులు అందరూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి చూడకుండా, వాళ్ళు మా పార్టీ ఓటేసల్లో చూడకుండా ఎవరైతే అర్హత ఉందో, అర్హత ఉన్నటువంటి అర్హత ప్రాతిపదికగా ఈ రోజున వీళ్ళు ఎలక్షన్ జరుగుతుంది. ఈ మా అధికారులు ఆ ప్రాసెస్లో నిఘ్నమై ఉన్నారు. తప్పనిసరిగా మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చేతుల మీదుగానే ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తానికి నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారికి నేను ఒకటో విజ్ఞప్తి చేస్తాను. మీరు దయచేసి మీకు రాష్ట్ర అభివృద్ధిలో మాకంత బాధ్యత, మీకు అంత బాధ్యత ఉంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మీకు వీలుంటే సహకరించండి, లేకపోతే మీరు గమ్మున ఉండండి. కానీ ఇలా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం పెడితే ఏమన్నారు, హేళన చేశారు అందరూ కూడా. వీళ్ళు స్కూల్స్లో ఇదే లేదు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు వెళ్తాను. మరి ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ చూసాం, నెక్స్ట్ ఇయర్ నుంచి కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ని పెట్టాలని జీవో ఒకటి ఉంటుంది. అలాగే స్కూల్స్లో నాడు నోడి పెడితే హేళన చేశారు. మరి
గత సంవత్సరం చూసుకుంటే అడ్మిషన్లో ఈ కరోనా టైంలో కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ మరి చాలా ఫీజులు కలెక్ట్ చేయడం మన విషయం నాకు తెలుసు. ఆ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 1,40,000 మంది అదనంగా పిల్లలు జాయిన్ అవ్వడం మనం చూస్తాం. మా చంద్రబాబు హై స్కూల్ అవుతుంది నిన్న చూసి మధురవాడలో, అక్కడ అడ్మిషన్ లేక రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు చూసాం అది అసలు కళ్ళ కూడా ఊహించదా. గవర్నమెంట్ స్కూల్స్ అంత డిమాండ్ ఉంటుంది అడ్మిషన్స్ కోసం, అడ్మిషన్లో సీట్లు దొరక నో వేకెన్సీ పోతు పెడతారని అంటే మరి ఆయన విద్య అలా వైద్యం మన కరోనా టైంలో చూశారు మీ అందరూ. అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ప్రతి మండలానికి పిహెచ్సి ఉండాలని పాలసీ తీసుకొచ్చారు. అన్ని మండలాలు పిహెచ్సి పెట్టిస్తున్నారు. మన మండలాల్లో ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ని అపాయింట్ చేయడం. కరోనా టైంలో కూడా కొన్ని వేల మంది డాక్టర్స్ని అపాయింట్ చేశారు. మరి అతి తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా మరి కరోనా గురించి అన్ని చర్యలు తీసుకున్నారు. అలా విద్యలో కానీ వైద్యంలో కానీ అలాగే పేదవాడికి మరి రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. ఈ ఉండటానికి ఇల్లు గురించే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం. గతంలో ఇల్లు పట్టాలంటే ఏదో ఊరు బయట ఇచ్చి వదిలేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటి జగనన్న కాలనీలు ఒక ఊళ్ళు కట్టిస్తున్నారు. ఆ జగనన్న కాలనీలో మా దగ్గర వెల్లంకన విలేజ్ ఉంది. అక్కడ గజం 30,000 ఉంది. అంటే 70 లక్షలు అంటే మీరు లెక్క ఏంటి, 70 గజాలంటే 30 అంటే 20 లక్షలు. 20 లక్షలు చేసి ఇంటి స్థలం కట్టించుకో మరి ఇవ్వటం అంటే అక్కడ ఆ ఇంటి స్థలానికి ఏదో స్థలం చదివటం కాదు, దానికి కావాల్సిన రోడ్డు, మంచినీళ్ళు, కరెంటు, అక్కడ కావాల్సినటువంటి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఒక 400 ఇల్లు ఇచ్చాం. అక్కడ 400 4 వేసుకుని 1600 మంది అంటే ఒక పంచాయతీ వచ్చేస్తుంది, మేజర్ పంచాయతీ. రాబోయే 5 yearsలో అక్కడ కొత్త గ్రామం వస్తుంది, అన్ని సదుపాయాలు. అంటే చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మరి దాని అభివృద్ధి అంటారా ఇంకేమంటారా నాకు అర్థం కాదు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామంటే అది మహిళల పేరున 31 లక్షలు ఇంటూ 4 వేసుకుని ఎంతమంది, సుమారు 1,20 లక్షల మంది ప్రజలకి మేలు చేకూరింది కదా. 1,20 లక్షల మందికి మరి ఇలా ఇల్లు ఇచ్చాము, వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ ఇలా జగనన్న కాలనీలు వస్తున్నాయి, అక్కడ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు, విద్యా వైద్యం అని అందిస్తున్నాం. అంటే మరి ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇసుక కావాలి, దానికి మనుషులు కావాలి. వీళ్ళందరికీ మరి పని కల్పించినట్టు కదా, అది అభివృద్ధి కాదా? అభివృద్ధి కుంటుపడిపోయిందని అంటే ఇది ఫ్యాషనబుల్ పద్ధతి. అభివృద్ధి కుంటుపడిపోయింది, ఏం కుంటుపడిపోయింది నాకు అర్థం కాదు అభివృద్ధి. అలాగే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఎన్ని చూడండి. ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా చక్కగా రోడ్లో సచివాలయం ఉంటుంది, ఆర్బీకే ఉంటుంది, వెల్నెస్ సెంటర్ ఉంటుంది, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్. ఎప్పుడన్నా మనం చూసామా? గతంలో నేను కూడా ఎమ్మెల్యే చేశాను 2009-14 మధ్యలో. అవి ఎమ్మెల్యే చేసినప్పుడు ఏదైనా మన పంచాయతీ ఆఫీస్కి బిల్డింగ్ కావాలంటే పెద్ద పంచాయతీరాజ్ మినిస్టర్ చుట్టూ తిరిగి సీఎం దగ్గర వెళ్ళి పెద్ద పేరు చేసి 10 లక్షలు తెచ్చి పంచాయతీ బిల్డింగ్ కడితే చాలా గొప్ప కింద ఉంది. అలాంటిది వాళ్ళ కొన్ని వేల పంచాయతీల్లో సచివాలయ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, మరి హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్, మిల్క్ ప్రాసెస్ సెంటర్. ఏది ఎవరి చుట్టూ జరగకుండా ఎవరో ప్రభుత్వమే మరి బిల్లులు అంటారు. చాలామంది మా బిల్లులు చెల్లించట్లేదు. మొన్నే 500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ వెల్నెస్ సెంటర్స్, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్లు అవి చేశారు. అలా నెక్స్ట్ రోడ్లు. ఈ రోడ్ల గురించి కూడా ఎవరో చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్స్ చేసుకోమని చెప్పారు. రేపు ఈ బడ్జెట్లో మనం పెట్టారు. రేపు ఆ రోడ్ల గురించి కూడా బిల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా ఆ రోడ్లు కూడా పంచాయతీరాజ్ రోడ్లైనా, ఆర్ఎండ్బి రోడ్లైనా ఏదైనా కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి ఇంకా సంక్షేమం గురించి చెప్పవలసిన లేదు. సంక్షేమంలో నేను అనుకుంటాం మన రాష్ట్రం చేసిన సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఒక విద్య తీసుకుందాం, 2,000 కోట్ల రూపాయలు విద్యా దీవెన, 2,000 కోట్ల రూపాయలు వసతి దీవెన. మరి అంతకుముందు బకాయిలు చంద్రబాబు ఎగ్గొట్టిపోయాడు, అయ్యో 2,000 కోట్ల రూపాయలు. అలాగే అమ్మఒడి ఎవరి 600 కోట్లు. ఇలా సింహభాగం 30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 35,000 చెలుకు ఎప్పుడు ఖర్చు పెట్టాల. 45,000 కోట్లేమో వ్యవసాయానికి. ఎప్పుడైనా మనం చూసామా ఈ రైతు భరోసా కేంద్రాల్లో టైంకి విత్తనాలు ఇవ్వటం కానీ, ఎరువులు ఇవ్వటం కానీ, మరి పండిన పంట కొనటం కానీ. ఇవాళ ఎన్నిసార్లు మీరే టీవీలో పేపర్లో వేసేవాడు, ఉల్లిపాయలు కొనట్లేదు, టమాటా కొనట్లేదు, రోడ్డు మీద పారేస్తున్నారు గిట్టుబాటు ధర లేక. ఈ 3 సంవత్సరాల కాలం అక్కడ జరిగింది అది. విద్య, వైద్యం, వ్యవసాయం. అలాగే ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నైనా ఆయన ఉద్దేశం ఒకటే,
ఈ రాష్ట్రంలో ఇన్ని మంచి పనులు చేయడానికి పెద్ద అనుభవం కాదు కావాల్సింది, పెద్ద వయసు కూడా కావాల్సింది. అని చంద్రబాబు గారు చెప్తారు ప్రతిసారి నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, పెద్ద అనుభవజ్ఞుని దేశంలో పెద్ద ఇది ఉందని. మనిషికి కావాల్సింది పెద్ద మనసు ఉండాలి ఇవన్నీ చేయాలండి. అలాంటి పెద్ద మనసులో నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. చెప్పండి, వీటిల్లో ఎక్కడైనా వివక్షిస్తుందా పోనీ? ఇప్పుడు మా దగ్గర 68 పంచాయతీలు ఉన్నాయి. 68 పంచాయతీల్లో ఒక 7 పంచాయతీలు వచ్చారు టీడీపీ. అక్కడ కూడా ఇచ్చాం, మేము సచివాలయం బిల్డింగ్ ఇచ్చాం, రైతు భరోసా కేంద్రం ఇచ్చాం, వెల్నెస్ సెంటర్ ఇచ్చాం, మిల్క్ భరోసా సెంటర్ ఇచ్చాం. అక్కడ అన్ని పథకాలు ఇస్తున్నాం మేము. ఎక్కడ నాపేమో చెప్పండి. అలా జీవీఎంసీ 9 వార్డులు ఉన్నాయి, 61 వార్డులు మేము గెలిచాం, కొన్ని వార్డులు మేము గెలవాలా? ఏ వార్డులో కూడా ఇక్కడ పథకం ఆపామా, అభివృద్ధి ఆపామా, సంక్షేమం ఆపామా? ఇదొక ఎత్తు. రెండోది, చాలామంది కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. ఏంటంటే మధ్యన ఏదో రాజధాని ఆగిపోయిందని. మా విధానం ఒకటే, మన దగ్గర 3 ప్రాంతాలు ఉన్నాయి. గతంలో మనం ఏం చేసాం, మన సంపదను తీసుకెళ్ళి ఒక చోట కేంద్రీకృతంగా హైదరాబాద్లో పెట్టాం. హైదరాబాద్లో పెట్టడం వల్ల రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. మన రాజధాని లేకుండా పోయింది. పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడేసిన కొంగళ అన్నట్టు మళ్ళీ బ్యాక్ టు పేరుని వచ్చింది. మళ్ళీ ఈ ఎప్పుడు కూడా ఈ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ రేపొద్దున ఎవరో కొంతమంది లాగొచ్చు. 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత ఒక ఆయన లేచి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు, ఒక ఆయన లేచి ప్రత్యేక రాయలసీమ కావాలంటాడు. ఈ బీజేపీ వాళ్ళే చెప్పారు మొన్న. ఈ బీజేపీ వాళ్ళు 2 మన ఏం చెప్పారు వాళ్ళు ఒకసారి అసలు రాయలసీమ వదిలేశారు, ఒక ప్రత్యేక రాయలసీమ ఉండే. రాయలసీమ పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ, రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాయలసీమ అభివృద్ధి చేయట్లేదు అసలు. ప్రత్యేక రాయలసీమ 1 or 2 years చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మాకు అమరావతి కూడా రాజధాని వాళ్ళు చెప్తున్నారు. మేము న్యాయ వ్యవస్థ పట్ల, కోర్టుల పట్ల మా నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కాదంటలేదు. అట్ ద సేమ్ టైం ప్రజా న్యాయస్థానం కూడా ఉంది కదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఇది. మాకు ప్రజలు ఇడుపుల పైన ఇచ్చాపురం వరకే 1 side మెజార్టీ తోటి ఒక సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అన్నీ జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారు. గెలిపించినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, మరి ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మళ్ళా మధ్యన ఈ ప్రాంతీయ వైషమ్యాలు రావు అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన అమరావతి తీసేస్తానని చెప్పలేదు. అమరావతి ఉంటుంది, అమరావతిని అభివృద్ధి చేస్తాం, అక్కడ శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అమరావతితో పాటు అమరావతి వ్యత్యాసం చెప్తే అనుకోవచ్చుకోండి. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానికి కూడా చలవలు పొరలుగా వాళ్ళు కేకులు కట్ చేసుకుంటాం, మిఠాలు పంచుకుంటాం. నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారిని, ఓకే మీరు అమరావతి స్టాండ్ కట్టిపోయి ఉన్నారు, విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు గెలిపించారు మన ఎలక్షన్లో, మరి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి. అంటే విశాఖపట్నంలో జనాలకి ఏంటి, మీ ఓట్లు కావాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర సీట్లు కావాలి, రాజధాని మాత్రం నువ్వు తీసుకెళ్ళి నీ సామాజిక వర్గం దగ్గర, లేదా నీ మనుషుల దగ్గర, నీ భూముల దగ్గర, బినామీ భూములు ఆడబెట్టుకుంటాను. ఎంతవరకు న్యాయం చంద్రబాబు గారు చెప్పండి. సో మేము కోరేది ఒకటే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అన్నదే ఈ ప్రజల ఆకాంక్ష. మళ్ళీ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేర్పాటువాద ఉద్యమాలు రావటం, మళ్ళీ ప్రాంతీయ వైషమ్యాలు రావటం, మళ్ళీ వీళ్ళు ఒక ఆయన ప్రత్యేక రాయలసీమని, ఒక ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర అని, ఒక ఆయన ప్రత్యేక కోస్తా అని ఇలా చేస్తే మళ్ళీ కథ మొదలుకు వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మా నాయకుడికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కానీ ఎలాంటి స్వార్థం లేదు. ఆయన కానీ స్వార్థం తీసుకుని కడపలో పెట్టుకున్నాడు కదా క్యాపిటల్, విశాఖపట్నం పెడతాడు ఆయన. సో ఆయన ఒక రాష్ట్రానికి తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు. ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కాకుండా 69 గ్రామాలకు ప్రతిపక్ష నాయకులుగా ఆలోచిస్తున్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అవసరం లేదా? సో నేను కోరేది ఒకటే, అమరావతిని మేము ఎప్పుడన్నా తీసేస్తామని చెప్పామా, అమరావతిని అభివృద్ధి చేయమని చెప్పామా? ఎక్కడైనా కానీ
మా నాయకులు కానీ మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అమరావతి ఉంచుతూనే అమరావతితో పాటు మిగిలిన అభివృద్ధి చేస్తామంటే దాంట్లో తప్పదని నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి నేను కోరేది ఒకటే, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇబ్బందుల్లో ఇంకా మనం ఒకరికొకళ్ళు ఒకళ్ళేమో తానంటే ఒకళ్ళు తగ్గాలంటే మరి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రజల కోసం చేసే మంచి కార్యక్రమాలు మీరు వీలుంటే సహకరించండి. లేకపోతే ఎలాంటి ఈ కుట్రల పని కుతంత్రాల పని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, గౌరవ ముఖ్యమంత్రులు ఏ కార్యక్రమం చేసినా అందరిని దృష్టిలో పెట్టి చేస్తారు తప్పనిచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ పార్టీని దృష్టిలో పెట్టి చేయరు. ఆయన ఉదాహరణ ఒకటే, చాలామంది మా నాయకులు కూడా అన్నారు ఏమని, సార్ మీరు అందరికీ పథకాలు ఇచ్చేస్తే ఎలాగంటే మరి మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఇది అవుతారంటే అది ఒకటే చెప్పాడు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రిని కాదు. సో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నా ప్రజలు. సో ఏ పథకం అమలు చేయాలన్నా అందరికి అమలు చేస్తాం. వాళ్ళ చొక్కా చూసు, వాళ్ళ కులం చూసు, వాళ్ళ పార్టీ రంగు చూసు ఉండదు. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం, ఎమ్మెల్యేలు అందరికి కూడా 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు 170 మంది ఎమ్మెల్యేలకు ఇస్తానని చెప్పారు. అది అర్థమైపోతుంది మేనేజ్మెంట్ ఏంటనేది. సో ఈ రకంగా మరి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నా పరిపాలన ఇబ్బందులు పడకూడదు అని సుమారు 30 రకాల పైగా పథకాలను ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ నవరత్నాలతో పాటు వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మరి పార్టీ కానీ చూడకుండా, అంటే ఎలాంటి వివక్షత లేకుండా, రెండోది కొన్ని అవినీతి, ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా మరి ప్రజల వద్దకే ఈరోజు అందజేసే ఏకైక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మరి దీని ద్వారా ఒక దేశానికే ఒక మార్గదర్శకంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు నిలిచారు అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 3 రాజధానులు కూడా సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మరి ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పాను. ఈరోజు మనం పెట్టిన పథకాలు, చాలా పథకాలు మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నాం. ఈవెన్ కర్ణాటక, నిన్న చూసిన దక్షిణ పేపర్లో కర్ణాటక ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా 3 క్యాపిటల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. దక్షిణ పేపర్ నేను మీ పేపర్లో చూశాను. అలాగే ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్స్ వ్యవస్థని సాక్షాత్తు ఒక సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. మనం చూసాం, అప్పుడు కూడా చాలా హేళన చేశారు. ఈ వాలంటీర్స్ని పెట్టినప్పుడు, సచివాలయాలు పెట్టినప్పుడు ఏమైనా కార్యకర్త ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు, తప్పదు. మరి మన కరోనా సమయంలో వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి 6 సార్లు సాధికార సర్వే చేయడం, కరోనా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్లో వాళ్ళు చూపించిన ధైర్యం, సాహసం వెలకట్లేదు. కాబట్టి ఇవాళ నిశ్చితగా ఆయన అక్కడ తాడేపల్లిలో కూర్చొని పరిపాలించగలుగుతున్నారంటే ఆ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఉండిపోతే ఏ పథకం పెట్టినా కూడా ఆయన ఏమనుకుంటున్నారో మనసులో, ఏ పథకం అమలు చేయాలనుకుంటున్నారో నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. అంటే ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఏదో వయసు అయిపోయింది, ప్రజలకు గతంలో అవకాశం ఇచ్చారు 14 సంవత్సరాలు. మరి నాకు రాని మంచి ఆలోచనలు దీనికి వచ్చినాయి ఏంటి అనే ఒక అసూయ, ద్వేషం, ఈర్ష్య తప్ప నుంచి నిజంగా మరి ఆయనకి ఏమీ కనిపించట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ కానీ ఇది కానీ. నేను కోరేది ఒకటే, దయచేసి ఇంకా ఇదేంటంటే విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతామంటే 2-3 సార్లు రాశారు. విశాఖపట్నం అంత అనుకూలమైన ప్రాంతం కాదు, తుఫాను వచ్చి మునిగిపోతుందని రాశారు. విశాఖపట్నం తుఫాను వచ్చి మునిగిపోతే మరి విజయవాడ వరద వచ్చి కొట్టుకుపోతాం. వరదలో తుఫాన్లనే వస్తానే ఉంటాయి. ఇప్పుడు మునిగిపోయింది విశాఖపట్నం చెప్పండి. చెన్నై సముద్రం పక్కన లేదా? ముంబై చెన్నై సముద్రం పక్కన లేదా? కేరళ త్రివేంద్రం సముద్రం పక్కన లేదా? అంటే నేను కోరేది ఒకటే, ఇవాళ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలి.
జరగాలంటే మనం అన్ని ప్రాంతాలకి వనరులను విస్తరింపు చేయాలి. ఎవరైనా చేస్తారు అదే. మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పుడు త్రివేంద్రం క్యాపిటల్ అయినా కూడా కొచ్చిన్ త్రివేంద్రంతో పాటు ఈక్వల్గా డెవలప్ అయింది. ఇప్పుడు చెన్నైతో పాటు కోయంబత్తూరు ఈక్వల్ డెవలప్ అయింది. అంటే అసలు 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన తప్పనట్లు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఎంతసేపు వెనకబడుతున్నదో చాలా అవుతున్నారు వాళ్ళకి. కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా విధానం. అలాగే ఈ విశాఖపట్నం వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎనలేని ప్రేమ ఉంది, ఒక అభిమానం ఉందని. ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు. మరి ఈ విశాఖపట్నానికి భౌగోళికంగా చాలా వనరులు ఉన్నాయి. ఒక పక్కన అందరం సముద్ర తీర ప్రాంతం, 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక టూరిజం పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ. మరి రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, వస్తే బీచ్ కార్డర్ వేసుకుంటే మరి అన్ని రకాలుగా కూడా మిగిలిన రాష్ట్రాలతోటి, మిగిలిన రాష్ట్రాల నగరాలతోటి బెంగళూరు కానీ చెన్నై కానీ వాటితో పోటీ పడే సత్తా ఈ నగరాలకు ఉంది. కాబట్టి కొంచెం మనం దీన్ని పుష్ చేసుకుంటే విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని దయచేసి న్యాచురల్గానే డెవలప్ అవుతుంది విశాఖపట్నం. కాబట్టి విశాఖ అభివృద్ధిని మరి చంద్రబాబు గారు అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇళ్ల పట్టాలు అనేది ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. తప్పనిసరిగా 1,80,000 మంది అంటే ఇంటూ నలుగురు వేసుకుంటే ఒక 8 లక్షల మంది సుమారు లబ్ధి చేకూరే పథకం ఇది. మళ్ళీ దీనికి ఎలాగా మన కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ దీన్ని ఎలా అడ్డుకోవాలి, మళ్ళీ దీన్ని ఎలాగా ఆపాలి, ఈ అన్ని ఇళ్ళని ఇచ్చేస్తే మళ్ళీ ప్రభుత్వం మంచి పేరు వస్తుందేమో అనే ప్రయత్నాలు దయచేసి చేయొద్దు అని ప్రజల తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కానీ మేధావులు కానీ ఇవన్నీ గమనించాలి. ఎవరో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు, ఎవరో కొన్ని ప్రాంతాల కోసం పోరాడుతున్నారు, మరి ఎవరో వాళ్ళ రియల్ ఎస్టేట్ భూముల కోసం తగ్గిపోతాయని భయపడుతున్నారు, ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారో ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని మేధావులు, ప్రజలు, విజ్ఞుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. టెక్నికల్గా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో లెజిస్లేషన్ మనం ఉన్నాం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అలాగే మీ ఫోర్త్ ఎస్టేట్, మీడియా. ఈ ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అండి. సో లెజిస్లేషన్ చేసినప్పుడు కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. ఆ టెక్నికాలిటీస్ గురించి విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ మా విధానాన్ని మేము ఉపసంహరించుకోవాలి. మా విధానం మొట్టమొదటి నుంచి కూడా 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడ కూడా ద్వంద్వ విధానం ఉంది. చంద్రబాబు విషయంలో వికేంద్రీకరణ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే ఈ జిల్లాల 13 జిల్లాలని 26 జిల్లాలు చేశాం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం. నేను చాలాసార్లు అడిగాను మన లాస్ట్ మీటింగ్లో కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ నాయకులు కదా, ఈ జిల్లాల పునర్విభజనకి మీరు అనుకూలం వ్యతిరేకమా అంటే చెప్పలేదు. మరి ఆయన ఎంత అంటే అసలు కన్ఫ్యూజన్, ఆయన ఒక భ్రమంలో ఉంటాడు మనిషి. కుప్పంకి రెవెన్యూ తెచ్చుకోండి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలు 5 సార్లు 6 సార్లు గడిపించారు ఆయన. ఇవాళ మేము ఇచ్చాం, మున్సిపాలిటీ చేసుకోలేదు అయిపోయింది. మరి జిల్లాలో పునరుద్ధరణ చేసినప్పుడు అనుకూలం కాబట్టి వాళ్ళ మా అందరి అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మన వచ్చి అడిగారు కదా, ఆయన హిందూపురం జిల్లా చేయమని అడిగారు కదా. అంటే చంద్రబాబు గారు చెప్పమని అడిగారా? అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి ఒక విధానం అనేది లేదు. ఈ 3 రాజ్యాలు చెప్తే వ్యతిరేకం అంటుంది అభివృద్ధి వికేంద్రీకరణకి. అదే అభివృద్ధి వికేంద్రీకరణకి జిల్లాలని 13 జిల్లాలు 26 జిల్లాలు చేసామంటే మాకు హిందూపురం జిల్లా ఏమంటుంది. అంటే అనేది ఏంటంటే విమర్శించడానికి కాదు. బాలకృష్ణ గారు అంటే మా మంచి మిత్రులు, ఆయన స్నేహితులు, ఆయన ఏమంటలేదు. ఆయన స్థానిక శాసనసభ్యులు అడిగాడు. అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు
తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోకుండా ఆయన అయోమయానికి గురే మిగిలిన కూడా అవమానం గురి చేయడం ఒకటే ఎజెండా ఆయనకి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజు బలపడిపోతున్నాడు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి కట్టుబడతామని అంటాం. ఎలా సార్ అది అంటే ఎలా సాధ్యం? ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థ చెప్పాను కదా, న్యాయ వ్యవస్థ గురించి మనం ఇక్కడ చర్చించడం మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చాలాసార్లు మనం చూసాం, ఒక కోర్టు ఇచ్చిన తీర్పుని ఇంకో కోర్టు సవరించడం, ఒక ఒక బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ కొంత మరి ఫుల్ బెంచ్ ఇది చేయడం, ఎన్నోసార్లు న్యాయ వ్యవస్థలో కూడా మరి పరిణామాలు ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేసాం గతంలో కూడా చూసుకుంటే. కాబట్టి దాని డీటెయిల్స్ మనం పోగానే దాన్ని గౌరవిస్తూనే ఏ రకంగా మనం ఈ న్యాయ వ్యవస్థనే లెజిస్లేషన్కి రెండింటికి క్లాష్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ 3 రాజధానుల విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మరి అభివృద్ధి వికేంద్రీకరణ ముందుకు తీసుకెళ్ళాలి అన్నదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేపు 2వ తారీఖు నుంచి మాత్రం మన జిల్లాలు మీ అందరూ తెలుసు, 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతున్నాయి. సో దానివల్ల ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన, ఈ 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన ఏంటి, రేపు 3 రాజధానులు పెట్టినా దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ గారికి కానీ దీంట్లో ఒరిగేదేం లేదు. చెప్పేది ఏంటంటే అదే ప్రజలు, అదే రాష్ట్రం, అదే పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రజలకు మాత్రం రాబోయే జనరేషన్స్కి, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన పరిపాలన అందించాలి, నిజాయితీతో కూడిన పరిపాలన అందించాలి అనే ఉద్దేశం తప్పనిచ్చి దీనికి ఏదో ఈ జలాలు చేస్తానో, 3 రాజధానులు చేస్తానో, లేకపోతే ఇంకోటి చేస్తానో రాజకీయంగా మాకేదో మేలు జరుగుతుంది కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా ఇప్పుడు అమ్మఒడి అనే పథకం ఉంది. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. 600 కోట్లు ఉంటాయి పిల్లలకి. ఎల్కేజీ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారు, ఎప్పుడు ఓటేస్తారు? అంటే ఇదేదో ఓట్ల కోసం, సీట్ల కోసం ఆలోచించి చేసే నాయకులు కాదు ఇది. అలా చాలా ఉన్నాయి పథకాలు చెప్తే మనం డిస్కస్ చేస్తే. ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఏం చేసినా దీనివల్ల మన రాజకీయ ప్రయోజనం ఏముంటుంది, దీనివల్ల మన పార్టీకి ఏం మేలు జరుగుతుంది, దీనివల్ల మన ఓట్లు పడతా లేదా అని చూసుకుంటాడు. కాబట్టి 5 ఏళ్ళకు ముందు, ఎలక్షన్ ముందు వస్తాడు, అలాగనే హామీలు ఇస్తాడు ఆయన. మనం కూడా చూశారు కదా, పసుపు కుంకం అన్నాడు, 10,000 రూపాయలు ఇచ్చాడు, నాకు అందరూ వేసేస్తారన్నాడు. ఏలేదు ప్రజలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేయొచ్చు. ఏది ఆ డ్వాక్రా మహిళల విషయంలోనే, డ్వాక్రా రుణమాఫీ కానీ, లేదా డ్వాక్రా మహిళలు 0 వడ్డీ ఇవ్వటం కానీ, కరోనా టైంలో మేము కూడా అనుకున్నాం, అరే ఈ టైంలో అంత అవసరమా, అందరూ లాక్డౌన్ ఉన్నప్పుడు నిజంగా డ్వాక్రా మహిళలు డబ్బులు వేసినప్పుడు అయితే ఆ రోజు అప్పుడు లాక్డౌన్ ఉంది, అసలు మేము మీటింగ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. జనరల్గా మేము ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని చెప్పుకుంటాం కదా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ. కానీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం మాట ఇచ్చాం, ఒక క్యాలెండర్ ప్రకారం 4 నెలల్లో డబ్బులు వేస్తామని చెప్తాం, వెయ్యాలి, కరోనా ఉన్నా, లాక్డౌన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా అని అక్కడ బటన్ నొక్కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్తాం, మేము చెప్పాం కదా 3 రాజధానులు. అదే మళ్ళీ ఆ విధానంతో ముందుకెళ్తామని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పే అదే రవి గారు, మన ఆశయం గొప్పది, మన ఆలోచన గొప్పది, దాన్ని అమలు చేసే విధానంలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది అధిగమిస్తాం, త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్తున్నాను. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం